హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ ప్రపంచంలో మనల్ని చూసి పలకరించే ఏ ఫ్యామిలీకైనా లేదా ఏ వ్యక్తి అయినా ఎదురైతే నవ్వుతూ పలకరించడం మర్చిపోవద్దు. పంచరామాలు వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పంచరామాలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని 5 పవిత్రమైన శివాలయాలను సూచిస్తుంది. పంచరామాలు హిందూ పురాణాల నుండి ప్రత్యేకమైన పురాణంతో ముడిపడి ఉంది. పంచరామాలు దేవాలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి మరియు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా శైవ మతం యొక్క భక్తులలో ప్రతి ఆలయంలో ఒక భారీ శివలింగముగా వెలసింది. శివలింగము 5 ముక్కలుగా విభజించబడిన ఒకే లింగంలో భాగమని నమ్ముతారు. పంచరామాలు కథ పురాణాలలో లోతుగా పాతుకుపోయింది మరియు భక్తి, దైవిక జోక్యం మరియు విశ్వ సమతుల్యతను సూచిస్తుంది. పంచరామాలు పౌరాణిక కథ. తారకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు తన ఘోర తపస్సు చేత ఆ పరమేశ్వరుడిని మెప్పించి తన మెడలోకి శివుడి లింగమును ప్రసాదించుకొని ఆ లింగము ఎప్పుడైతే ముక్కలవుతుందో అప్పుడు తారకాసురునికి చావు వచ్చేలా వరమును పొందుతాడు. తారకాసురుడు తన మెడలో శివలింగాన్ని రక్షగా ఉంటుంది. శివలింగం విచ్ఛిన్నమైతే తప్ప మరణానికి గురికాడు. తన కొత్త శక్తితో తారకాసురుడు స్వర్గాన్ని మరియు భూమిని భయపెట్టాడు. దేవతలను ఓడించాడు, భయపెట్టసాగాడు. దేవతలందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతని చేసే ఘోరాలకు అదుపు అడ్డు లేకుండా పోయింది మరియు విశ్వక్రమాన్ని భంగపరిచాడు. మరిన్ని వివరాల కొరకు స్కంద షష్ఠి వీడియోని చూడండి. వీడియో థంబ్నెయిల్ డిస్ప్లే చేశాను, డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. కార్తికేయ భగవానుని జననం. తారకాసురుడిని ఓడించలేకపోయిన దేవతలు శివుని సహాయం కోరారు. రాక్షసుని సంహరించేది శివుని కొడుకు అని ముందే చెప్పబడింది. భగవంతుడు కార్తికేయ అనగా సుబ్రహ్మణ్య లేదా స్కంద అని కూడా పిలుస్తారు. ఒక మహత్కరమైన ప్రయోజనం నెరవేర్చడానికి పార్వతి మరియు పరమేశ్వరుడికి జన్మించారు. తారకాసురుడితో యుద్ధం. కార్తికేయుడు తారకాసురుడితో భీకర యుద్ధం చేశాడు. తన దివ్యమైన ఆయుధంతో కార్తికేయ తారకాసురుడిని పొడిచి చంపాడు. కార్తికేయుడు చనిపోయాడు అనుకుంటాడు, కానీ తారకాసురుని మెడలో శివలింగం ఉండటం వలన మరలా బ్రతికాడు. తారకాసురుడు కార్తికేయునికి ఆగ్రహం వచ్చి అందరి దేవతల శక్తి తన శరీరంలో ప్రవేశింప చేసుకుని తారకాసురుడి మెడలో ఉండే శివలింగాన్ని ముక్కలు చేయడంతో తారకాసురుడు చనిపోతాడు. విరిగిన ఆ శివలింగము ముక్కలు 5 భాగములుగా విడిపోయి 5 ప్రదేశములలో పడిపోతాయి. 5 వేర్వేరు ప్రదేశాలలో పడి పంచరామాలుని సృష్టించింది. శివలింగం యొక్క 5 ముక్కలు ఈ ప్రదేశాలలో పవిత్ర స్థలాలుగా ఉంటాయని మరియు భక్తులను ఆశీర్వదించడానికి అక్కడ ప్రత్యక్షమవుతానని శివుడు దేవతలకు చెప్పారు. పంచరామాలు 5 దేవాలయాలు. ప్రతి ఆలయంలో అసలు శివలింగం యొక్క 5 భాగములలోని ఒక భాగముగా పూజింపబడుతున్నాయి మరియు ఆ 5 భాగములలో వెలసిన దేవాలయాలను పంచరామాలు క్షేత్రాలుగా ఖ్యాతి చెందాయి. భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. పంచరామాలు దేవాలయాలు. అమరారామ అనగా అమరావతి అని పిలువబడుతుంది. వెలసిన ప్రదేశం అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పూజింపబడే రూపం పేరు అమరేశ్వర స్వామి. ప్రాముఖ్యత. ఇంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు మరియు ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. ద్రాక్షారామం. ప్రదేశం ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పూజింపబడే రూపం పేరు భీమేశ్వర స్వామి. ప్రాముఖ్యత. ఈ ఆలయం కూడా ఒక శక్తిపీఠం. ఇక్కడ మాణిక్యాంబాదేవి శివునితో పాటు పూజింపబడుతుంది. సోమారామం. ప్రదేశం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పూజింపబడే రూపం పేరు సోమేశ్వర స్వామి. ప్రాముఖ్యత. ఇక్కడ శివలింగం చంద్రుని దశ ఆధారంగా రంగు మారుతుంది అని అంటారు. శివుడు మరియు చంద్రుని మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. 4వది క్షీరారామం. ప్రదేశం పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పూజింపబడే రూపం పేరు క్షీరరామలింగేశ్వర స్వామి. ప్రాముఖ్యత. ఇక్కడి శివలింగం తెల్లటి రంగులో ఉంటుంది, పాలను పోలి ఉంటుంది మరియు శివలింగం నిర్మలమైన వాతావరణానికి ప్రసిద్ధి. కుమారరామం. స్థానం సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పూజింపబడే రూపం పేరు కుమారరామ భీమేశ్వర స్వామి. ప్రాముఖ్యత. ఈ ఆలయాన్ని కార్తీక
కార్తికేయ భగవానుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. పంచరామాల ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మొత్తం 5 ఆలయాలను సందర్శించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పంచరామాలను దర్శించుకుంటే శివుని నుండి మోక్షం అనగా విముక్తి మరియు అపారమైన ఆశీర్వాదాలు లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నిర్మాణ వైభవం. ప్రతి ఆలయం చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలిని, క్లిష్టమైన చెక్కడాలు మరియు ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాలతో ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక మరియు చారిత్రక విలువ. దేవాలయాలు శతాబ్దాలుగా భక్తి మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉన్నాయి. దక్షిణ భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని కాపాడుతున్నాయి. పండుగలకు అనుసంధానం. మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు మహా అభిషేకం వంటి ప్రధాన శివ పండుగలు ఈ దేవాలయాలలో వైభవంగా జరుపుకుంటారు. పంచరామాలకు ప్రతీక. పంచరామాలు దైవిక జోక్యం ద్వారా అహంకారం మరియు అహం విచ్ఛిన్నానికి ప్రతీక. 5 దేవాలయాలు పంచభూతాలు అనగా 5 మూలకాలుగా అంటారు. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. ఈ 5 పంచభూతాలు శివుని విశ్వరూపంలో అంతర్భాగమైనవి. పంచరామాలను సందర్శించడం కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మేలుకొలుపు ప్రయాణం లాంటిది. ఇక్కడ భక్తులు మహాశివుని యొక్క శాశ్వతమైన శక్తి మరియు దయ మనపై, మన కుటుంబం పైన ఉంటుందని భక్తులు మనస్ఫూర్తిగా విశ్వసిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.